ఈమె హర్యానాలోని హిసార్కు చెందిన 34 సంవత్సరాల ట్రావెల్ బ్లాగర్ జ్యోతి. ఆమె యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ జో లో 3,77,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నోమాడిక్ లియో గర్ల్గా పేరొందిన జ్యోతి తనను తాను సాంస్కృతిక శాంతి దూతగా, రాయబారిగా చెప్పుకుంటుంది. ఆమె లక్ష్యం ఒక్కటే, భారత్, పాకిస్తాన్ మధ్య స్నేహ సందేశాన్ని చేరవేయడం. హిందుస్థానీ, పాకిస్తానీ సోదరీమణులైనట్లు కలిసిపోవాలని ఆమె కల. కాని 2025వ సంవత్సరం మే నెలలో ఆమె జీవితం తలకిందులైంది. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన బ్లాగర్ అంతర్జాతీయ గూఢచారిగా ఎలా మారింది? ఆమె ఈ రంగంలోకి ఎప్పుడు ఎలా దిగింది? అదేవిధంగా ఆమె భారతదేశానికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం పాకిస్తాన్కు అందజేసింది అనేటువంటి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక టాపిక్లోకి వెళితే, జ్యోతి మల్హోత్రా తన ట్రావెల్ వ్లాగ్లతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లి అక్కడి వీడియోలు తీసి తెచ్చిన కొద్దిమంది బ్లాగర్లలో ఆమె ఒకరు. భారత్ పాకిస్తాన్ సంబంధాలు ఎలాంటివో అందరికీ తెలుసు. అలాంటిది పాకిస్తాన్ వెళ్లడం అనేది దాదాపు అసాధ్యం. అక్కడ వీడియోలు తీసి వేల మందిని స్ఫూర్తిపరచడం అంటే మామూలు విషయం కాదు. దాంతో జ్యోతి కంటెంట్కు జనం బ్రహ్మరథం పట్టి ప్రేమను కురిపించారు. కొద్ది కాలంలోనే ఆమె ఛానల్ లక్షల మందికి చేరింది. ఈ వీడియో తయారు చేసే సమయానికి జ్యోతి ఛానల్లో 487 వీడియోలు ఉన్నాయి. అవి ఎక్కువగా ట్రావెల్ వీడియోలే. ఇక ఇన్స్టాగ్రామ్లో 1,32,000 మంది ఫాలోవర్లతో ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా పంచుకుంది. కాని ఈ రంగుల ట్రావెల్ ప్రపంచం వెనుక దాగిన నిజం 2025వ సంవత్సరం మేలో బయటపడింది. మే 15వ తేదీన హర్యానా పోలీసులు జ్యోతి మల్హోత్రాను హైప్రొఫైల్ గూఢచర్యం కేసులో అరెస్ట్ చేశారు. ఈ సంఘటన దేశాన్ని కుదిపేసింది. ఆమెను చూసే లక్షల మంది అభిమానులకు ఒక్కసారిగా భూమి కదిలినట్టయింది. జ్యోతి ఇలాంటిది చేస్తుందని ఎవరూ నమ్మలేకపోయారు. అధికారుల ప్రకారం జ్యోతి పాకిస్తాన్ గూఢచర సంస్థ ఐఎస్ఐకి రహస్య సమాచారం అందించిందని ఆరోపణ. భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని ఆమె ఐఎస్ఐతో పంచుకుందని చెబుతున్నారు. ఈ సమాచారాన్ని వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా పంపిందట. ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగించడానికి ఆమె నకిలీ పేర్లతో కాంటాక్ట్లను సేవ్ చేసిందని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు జట్ రంధావా అనే పేరుతో సేవ్ చేసిన కాంటాక్ట్ అసలు పేరు రాణా షెహబాజ్. నిజానికి ఈ కథ 2023వ సంవత్సరంలో మొదలైంది. జ్యోతి పాకిస్తాన్ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్లింది. అక్కడ ఆమెకు ఎహసాన్ ఉల్ రహీం అలియాస్ డానిష్ పరిచయమయ్యాడు. దానిష్ ఒక పాకిస్తానీ అధికారి. ఆ తర్వాత భారత్లో గూఢచర్యం కారణంగా భారత ప్రభుత్వం అతడిని దేశం నుంచి బహిష్కరించింది. దానిష్ ఆమె హ్యాండ్లర్గా మారాడు. ఆమె పాకిస్తాన్ ట్రిప్లను అతడే ఏర్పాటు చేశాడు. జ్యోతి కనీసం 4 సార్లు పాకిస్తాన్ వెళ్లినట్టు తెలుసు. అవి కేవలం ఆమె వీడియోల ద్వారా బయటపడ్డవి. మరిన్ని వివరాలను ఏజెన్సీలు సేకరిస్తున్నాయి. ఈ యాత్రలో ఆమె ఐఎస్ఐ ఏజెంట్లు అలీ ఎహసాన్, షాకిర్, రాణా షెహబాజ్లను కలిసింది. వారు ఆమె ఉండడానికి మరియు ఇతర ఏర్పాట్లు చేసి రహస్య సమాచారాన్ని సేకరించారు. కాని జ్యోతి ఒక పొరపాటు చేసింది. తన పాకిస్తాన్ ట్రావెల్ వ్లాగ్లలో ఏజెంట్లను కెమెరాలో చూపించింది. దీంతో ఆమె ఏజెన్సీల రాడార్లోకి వచ్చింది. ఒక వీడియోలో ఇఫ్తార్ పార్టీలో డానిష్ను తన యూట్యూబ్ ఆడియన్స్కు పరిచయం చేసింది. అంతేకాదు, డానిష్ను హిసార్లోని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, జ్యోతికి డానిష్తో వ్యక్తిగత సంబంధముందని ఏజెన్సీలు చెబుతున్నాయి. వీరిద్దరూ ఇండోనేషియా, బాలిలకు కలిసి వెళ్లారు. ఆ వీడియోలను కూడా ఆమె షేర్ చేసింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, జ్యోతి బలవంతంగా ఈ పని చేసిందా, లేక స్వచ్ఛందంగా ఈ గూఢచర్యలో పాల్గొందా? ఆమె ఒంటరిగా కాదని హర్యానా, పంజాబ్లలో విస్తరించిన గూఢచర నెట్వర్క్లో భాగమని తెలుస్తోంది.
జ్యోతితో పాటు మరో 4గురిని అరెస్ట్ చేశారు. వారిలో గుజాలా అనే వితంతువు ఉంది. ఆమెను డానిష్ వివాహ చేసుకుంటానని ఆకర్షించాడు. అలాగే దేవేందర్ సింగ్ ఘిల్లాన్ అనే విద్యార్థి పటియాలా కంటోన్మెంట్కు సంబంధించ #ప్రగ్మా వన్స్ వంటి సున్నితమైన వీడియోలను పాకిస్తానీ ఏజెంట్తో పంచుకున్నాడు. ఐఎస్ఐ ఈ నెట్వర్క్ను విస్తరించడానికి భావోద్వేగ, ఆర్థిక ఆకర్షణలను ఉపయోగించిందని ఏజెన్సీలు చెబుతున్నాయి. జ్యోతిపై ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ సెక్షన్ 3, 4, 5 కింద, అలాగే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152 కింద కేసులు నమోదయ్యాయి. ఆమె మొబైల్, ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఇక్కడ మరో విషయం గమనించాలి. డానిష్ దేశం విడిచి వెళ్లిన కొద్ది రోజులకే జ్యోతి అరెస్ట్ అయింది. ఇది జాతీయ భద్రతపై పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. జ్యోతి అరెస్ట్ సోషల్ మీడియాలో తుఫాను సృష్టించింది. ఆమె పాత వీడియోలన్నీ ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. ఆమె బ్రెయిన్ వాష్ అయి ఈ పనులు చేసిందని చూపించే ప్రయత్నాలు జరిగాయి. 2025వ సంవత్సరంలో పాకిస్తాన్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్తో ఆమె తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. కొందరు ఇప్పటికీ జ్యోతి కేవలం ఒక బలిపశువని, అసలు ఆట వేరే చోట నడుస్తోందని అనుకుంటున్నారు. ఆమె తండ్రి హరీష్ మల్హోత్రా ఆమెకు మద్దతుగా నిలిచారు. జ్యోతి చట్టబద్ధంగానే పాకిస్తాన్ వెళ్లిందని, ఆమెను ఈ కేసులో ఇరికించారని చెప్పారు. జ్యోతి యూట్యూబ్ ఛానెల్ ఇప్పటికీ ఆన్లైన్లో ఉంది. ఆ వీడియోలు పాకిస్తాన్ సంస్కృతిని కొనియాడిన ఆ వీడియోలు ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అవి నిజంగా ఆమె మనస్సులోని మాటలా, లేక హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు పాకిస్తాన్ ఇమేజ్ను మెరుగుపరిచే ప్రయత్నమా? జ్యోతి మల్హోత్రా తన తదుపరి కోర్టు తేదీ మే 22వ తేదీ. ఆమె నిజంగా గూఢచారిగా ఉందా, లేక మోసపోయిన బాధితురాలా? ఆమె చర్యల వల్ల భారత భద్రతకు ఎంత నష్టం జరిగింది అనేది ఇంకా తేలాల్సి ఉంది. సోషల్ మీడియా యుగంలో గూఢచర్యం ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ కేసు చెబుతోంది. కంటెంట్ క్రియేటర్కు, గూఢచారికి మధ్య గీత ఇంతగా మసకబారిన సందర్భం ఇంతకు ముందు లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ విషయంపై ఏం అనుకుంటున్నారు? కామెంట్లో తప్పక చెప్పండి. మరిన్ని అప్డేట్ల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం.